జై శ్రీరామ్. మన శ్రీ గురు సత్సంగం సభ్యులందరికీ కూడా ఈరోజు ఒక ఇద్దరు భక్తులనండి, ఒక మహానుభావులనండి, వాళ్ళ గురించి తెలుసుకోవడం ఈరోజు మనకు చాలా అవసరం. మన సత్సంగంలోని సభ్యులు వీళ్ళతో పరిచయం కూడా చాలా విచిత్రంగా జరిగింది. మనకు ఆ రాముడు కుదిర్చినటువంటి ఒక పరిచయం మన సత్సంగం ద్వారానే వీళ్ళు కూడా మనకు పరిచయం అయ్యారు. వీళ్ళు ఒంగోలు దగ్గర సీమకుర్తి మండలంలో ఉంటారు, చాలా దూరం. సరే, ఎప్పటి నుంచో మాకు ఆంటీ గారు రమ్మని పిలుస్తున్నారు. మొత్తానికి ఈరోజు మనకు అలా అవకాశం కలిసి వచ్చి రావడం జరిగింది. నేను ఆంటీ అని మాట అంటున్నాను కానీ ఆవిడ నాకు అమ్మ, ఈయన నాన్న. ఎందుకంటే నన్ను వాళ్ళు అలాగే చూస్తున్నారు, నన్ను వాళ్ళు బిడ్డగా చూస్తున్నారు కాబట్టి నేను కూడా అదే వాత్సల్యంతో ఉంటున్నాను. వీళ్ళ గురించి చాలా చెప్పుకోవాలి. ఏమిటంటే వీళ్ళు ఒక ఆధ్యాత్మిక సాధన విషయంలో చాలా ఒక నిష్ఠతో చేస్తున్నటువంటి వారు. ఈవిడైతే ఇటువంటి రామకోటి పుస్తకాలను ఇప్పటికీ 15-20 పైన రాశారు. 15-20 పైన రాసి ఇది మనమే శ్రీ గురు సత్సంగం వాళ్ళు పంపించినటువంటి రామకోటి పుస్తకాలు. ఇది 1,00,000 లేఖన గ్రంథం. ఇలాంటివి ఇంకా కూడా 4 ఉన్నాయి రాయకుండా, అంటే రాయాల్సినవి. ఇవన్నీ రాస్తే మళ్ళీ మనం పంపిస్తాం. మనం సుమారు 5 కోట్ల రామనామ లేఖన గ్రంథాలని ముద్రించడం జరిగింది. వీళ్ళు చేస్తున్నారు. తర్వాత ఈయన రాయడం కాదు కానీ జపం చేస్తున్నారు. ప్రతిరోజు 4 గంటలకు నిద్రలేసి బ్రహ్మముహూర్తంలో ఆయన నిత్య పూజ చేసుకొని వాళ్ళ గురువు గారు ఇచ్చినటువంటి మంత్రం ఆయన జపం చేసుకుంటూ మన రామనామాన్ని ఖచ్చితంగా ఇన్నిసార్లు అని జపం చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇంతవరకు మనకు జపం చేసి వాళ్ళు మనకు సంఖ్య చెప్తూ ఉంటారు శ్రీ గురు సత్సంగంలో. ఈవిడ రోజుకి 20-30 పేజీలు రాసిస్తారు. ఈవిడ నెలకి ఇలాంటి పుస్తకాలు 2 రాసిస్తారు. అంత ఈజీగా, అంటే భగవంతుడు రాముడు వాళ్ళకి రాసేటటువంటి ఓపిక, ఈయనకి జపం చేసే ఓపిక బ్రహ్మాండంగా ఇచ్చారు. వీళ్ళ జీవితం చాలా మనకు ఇన్స్పిరేషన్ చాలా మందికి. వీళ్ళు ఈ విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమంలో రామనామ జపము లేఖనం చేసుకుంటూ ఉండమే కాకుండా సామాజిక సేవ చేస్తున్నారు ఎంతగానో. వీళ్ళ యొక్క హృదయం ఏంటంటే, మేము చాలా తృప్తిగా ఉన్నారు జీవితంలో. వీళ్ళ పిల్లలందరూ కూడా చాలా హాయిగా సంతృప్తిగా సిటీల్లో సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా వీళ్ళకి తగినంత సహాయాన్ని అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు మేము ఏదో విధంగా ప్రజలకు సేవ చేయాలి అని చెప్పినప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఒక శివాలయం దగ్గర రోజు నిత్యాదానం చేద్దాము అని అనుకున్నారు. కానీ దానికి అంటే వంట చేయడానికి మనుషుల మధ్య సమస్య కాబట్టి వాళ్ళ పిల్లలందరూ ఏం చేశారంటే, మీరు ఒక మంచినీటి ప్లాంట్ ఒకటి మీకు ఏర్పాటు చేస్తాం, దాన్ని మీరు చేసుకుంటూ ఉండండి, ఉచితంగా అందరికీ ఈ గ్రామంలో మంచినీటి సరఫరా చేయండి అని పిల్లల సహకారంతో వీళ్ళు రోజు కూడా పొద్దున్నే 4 గంటలకు బ్రహ్మముహూర్తం నిద్రలేసి జపము ధ్యానము ఇవన్నీ చేసుకొని తర్వాత మంచినీళ్ళ ప్లాంట్లో ఉంటారు. మంచినీళ్ళ ప్లాంట్ చూపిస్తాను. మంచినీళ్ళ ప్లాంట్లో ఎప్పుడు కూడా కూర్చొని ఈయన చేస్తూ ఉంటారు. ఈయనకి సేవ చేసుకుంటూ ఉంటారు. మంచి దంపతులు, మనందరికీ కూడా ఎంతో ఆదర్శం. అంటే జీవితాన్ని, అంటే మనం వయసు అయిన తర్వాత మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఆలోచించాలి అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం వీళ్ళిద్దరిని రాముడు మనకు కలిపాడు శ్రీ గురు సత్సంగంలో. మనతో కలిసి జపం చేసుకుంటున్నారు, మనతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళతో మా అనుబంధం సుమారు 1 సంవత్సరం నుంచి కొనసాగుతుంది. ప్రతి నిత్యం కూడా జపము ధ్యానము ఖచ్చితంగా చేసి మనకు సంఖ్య పెడుతూ ఉంటారు. ఖచ్చితంగా ఒకే సంఖ్య పెడతారు ప్రతి వారం కూడా. మనకు అంత ఖచ్చితంగా వీళ్ళు చేసుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళని మనము ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన జనాలు భౌతికమైనటువంటి కోరికలతోటి భగవత్ చింతన లేకుండా, సమాజ సేవ లేకుండా ఉన్న వాళ్ళకి ఈ దంపతులు ఇద్దరు కూడా మనకు ఎంతో ఆదర్శం. కాబట్టి ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించి నేను కూడా వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని మీ అందరికీ కూడా వాళ్ళని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ కూడా చూసి సంతోషించండి. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మేకల కొండమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ జలదానం కార్యక్రమాన్ని వీరు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, వీళ్ళు మేకల కొండమ్మ పాలవల్లి కోటమ్మ ఉచిత మంచినీటి కేంద్రం 2021 సంవత్సరంలో ప్రారంభమైంది. వీళ్ళందరూ కూడా వీళ్ళ కుటుంబ సభ్యులే. వీళ్ళ పిల్లలు, వీళ్ళ మనవళ్ళు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈయన దాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. దీనికి కరెంటు బిల్లు నిమిత్తం సుమారు 10,000 వరకు నెలకి ఖర్చు అవుతుంది.
దీన్ని ఈయనే భరించుకుంటూ ఈయనకు వచ్చే ఆదాయంతో భరించడము, లేకపోతే వాళ్ళ పిల్లలు ఉన్నారు, అవసరమైతే ఆ పిల్లలు వాళ్ళ సహకారంతో ఈయనకు డబ్బులు పంపిస్తారు. ఈ కార్యక్రమాన్ని, అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తున్నారు.